శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు భవానుత అన్న మోహన్ రాగంలో త్యాగరాజస్వామి రాసిన కీర్తన గురించి ఒకసారి కొద్దిగా, అంటే పాట తక్కువ నాకు, అది తక్కువే పాడాను, కానీ అయినా దాన్ని నేను మీకు వినిపించాలని అనుకుంటున్నాను. ఏదో వచ్చినంత వరకు వచ్చే పాట ఎలా ఉన్నా దాని మీనింగ్ చాలా బాగుంటుంది, అది కూడా చెప్తాం ముందర. భవనుత అనేది త్యాగరాజ కీర్తన, ఇది మోహన్ రాగంలో ఉంది. అది 28 మెడకత్త హరికాంబోజిలో జన్యం అన్నమాట. అంటే ఏమిటంటే భగవానుత అంటే స్తుతించబడినవాడా, అంటే చేత బ్రహ్మగారి చేత స్తుతించబడిన లేదా బ్రహ్మచే స్తుతించబడినవాడా అని చెప్పడం అని. మరియు ఇది హనుమంతుని సంబోధిస్తుంది. నా హృదయంలో నివసించు, అలసటను తీర్చు అని అర్థం. దీనికి సంబంధించిన పూర్తి లిరిక్స్ అర్థం కోసం చెప్తున్నాడు. కీర్తన యొక్క ముఖ్యమైన భాగం అర్థం ఏంటంటే పల్లవి ఏమిటి, భవనుత నా హృదయమున రమింపుము బడలిక తీర. దానికి ఎలా వస్తుంది, భవనుత నా హృదయ మునరమింపుము పడలిక దీర అని అక్కడ దాకా అలా చెప్పకుండా పల్లవి ఇక్కడ పాడాను. తర్వాత జ్ఞాపకం ఉన్నంత చూస్తాను, లేకపోతే ఇలాగ వదిలిపెట్టేస్తాను. ఇక్కడికి అనుపల్లవి కూడా అర్థం ఏంటంటే బ్రహ్మచేత స్తుతించబడినవాడా హనుమా, అంటే నా హృదయంలో నివసించు, నా ఆసక్తిని తొలగించట హనుమా కూడా అని చెప్తున్నమాట. అంటే శ్రీరాముడు. అనుపల్లవి భవతారక నాతో బహుబల్కిన బడలేక దీర్ఘ కమల సంభవ అంటే మళ్ళీ బ్రాహ్మణగారితో చెప్తున్నాడు. అర్థం ఏంటంటే సంసార సాగరాన్ని దాటించేవాడా, నాతో చాలా మాట్లాడి నా ఆసక్తి తీరేలాగా కమల సంభవ లక్ష్మితోటి అనమాట, నాతోటి నాకు అలసట తీస్తే నా హృదయంలో నివసించిన ఆయన అని చెప్పడం అనమాట. అలసట తొలిగేదాకా, అలసట తొలగించి నా అలసట తొలగించి నీ అలసట తెలియదాకా కూడా నా దగ్గర ఉండు అని చెప్పేసి లిరిక్స్. తర్వాత ఇది నా హృదయం అది. తర్వాత పవన సుత చెప్పాం కదా ఇందాక, అంతే అనమాట, దాంట్లో వచ్చిందనమాట. అది దీని అర్థం. ఇంకా ఇంకెక్కడైనా కొంచెం చూస్తాను, నాకు ఏమైనా ఇంకా, ఎందుకంటే నాకు అదే మెయిన్ ఇదే. దీంట్లో చాలా బాగా వాయించి ఇప్పుడు లాల్గుడి గారు, ఎంఎస్ గోపాలకృష్ణ వీళ్ళందరూ వాయించింది చాలా బాగుంటుంది, వింటే చాలా బాగుంటుంది. మోహనే ఎంతైనా. అది ఇక్కడతోటి ఇంతదాకా చెప్తాను, తెలిసినంత వరకు ఇదేనమాట పాట. అంటే నాకు అన్నీ మర్చిపోయాను కాబట్టి లిరిక్స్కి పాడడం ఇబ్బందిగా ఉంటుంది, అంచేత మన్నించండి. స్వస్తి. మోహన్ రాగంలో భవానుత చాలా కాలం క్రితం ఎప్పుడో త్యాగరాజ కీర్తన, అది ఇప్పుడు ట్రై చేస్తాను కొంచెం రాగాలాపం చేసి, ఎప్పుడో చేసుకుంది కానీ అంతే ప్రయత్నం చేస్తాను.